లాగా దహించేస్తాడా? నో, అది కాదు దేవుని వాక్యం చెప్తున్నటువంటి సువార్త. దేవుడు కొందరిని ప్రేమించి ఇంకొందరిని ద్వేషించాడు అన్నది ఎవరిపైన కత్తి పట్టకుండా, ఏ జెండా ఎత్తుకోకుండా మనుషులను ఏ విధంగా ఐక్యపరుస్తాడో చూసినటువంటి మతం భయపడిపోయింది, వెన్నులో వణుకొచ్చింది. చంపండి అన్నారు, రాజును చంపేయండి అని అన్నారు. దిస్ కింగ్ ఆయన అనుకుంటే తనకున్నటువంటి మహాసేనలో నుండి ఒక్క దూతకు ఆజ్ఞాపిస్తే ప్రపంచాన్ని, భూమి ఆకాశములను మట్టు పెట్టగలిగినటువంటి తన దండు కానీ బంట్రౌతుల చేతికి చిక్కి వారు తన గడ్డం పీకి ఎవరు పీకారో కనుక్కో అని హేళన చేస్తూ ఉంటే, ఆయన పైన ఉమ్మి వేస్తూ ఉంటే, ఆయనను కొరడాలతో కొడుతూ ఉంటే, ఏ రోమా సామ్రాజ్యం అయితే ప్రపంచంలోనే అతి క్రూరమైనటువంటి మరణాన్ని ఇస్తుంది, మనుష్యుల యొక్క వయలెన్స్, మనుష్యుల యొక్క హింస, దేవుణ్ణి జుగుప్సాకరంగా సెక్స్లో చూసుకునేటటువంటి, దేవుణ్ణి జుగుప్సాకరంగా చంపడంలో చూసుకునేటటువంటి మనుషుని యొక్క కళ్ళు అదే వయలెన్స్ అనగా అదే హింసను ఉపయోగించి దేవుణ్ణి కట్టడి చేయాలి అని అనుకున్నారు. నిజమైన మనిషిని చంపేయాలి అని అనుకున్నారు. 3 మేకులు పిక్కోలేవు అని అనుకున్నారు. కానీ ఈ రాజు, యువర్ కింగ్, మై కింగ్, కమాన్ రా అని పిలిచాడు. రా అని మరణాన్ని పిలిచాడు. మరణాన్ని కౌగిలించుకోవటానికే ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏమిటి అనంటే, నేను ఇంతకు ముందు మీకు చదివినట్లుగా ఒక్కడు కూడా లేడు ఈ ప్రపంచములో నీతిగా బ్రతికేవాడు. ఒక్కడు లేడు దేవుణ్ణి వెతికేవాడు. అందరూ ఈ పాపము కారణము చేత, దేవుణ్ణి తిరస్కరించామన్న పాపము చేత, ఆయనను తిరస్కరించిన పాపము చేత చచ్చిపోతున్నారు. ఆయనిచ్చిన అనుగ్రహాన్ని, ఆయనిచ్చిన మహిమకు దూరంగా బ్రతుకుతున్నారు. ఆయనిచ్చిన మహిమ ఏమిటి? ఆయనిచ్చిన మహిమ అధికారం, ఆయనిచ్చిన మహిమ ఆనందం, ఆయనిచ్చిన మహిమ ఆయనతో సహవాసం, ఆయనిచ్చిన మహిమ ఎప్పటికీ చనిపోని శరీరం. కానీ మనిషి చనిపోతున్నాడు, మనిషి రోగముల బారిన పడుతున్నాడు, మనిషి నానా రకములైనటువంటి, నానా విధములైనటువంటి బాధలలో చిక్కుకొని పోయాడు. దానికి పర్యవసానం, దానికి సొల్యూషన్ మతములో వెతికాడు, ధనంలో వెతికాడు, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క పవర్ కింద వెతికాడు. ఎక్కడా సంతోషము లేదు. కానీ దానిని నిజమైన మనిషి ఆయనకు కనిపించినప్పుడు, మనుష్య సమాజంలో ఉన్న కోపమంతా, మనుష్య సమాజంలో ఉన్న ఈ హింసంతా ఒక్క చోటికి చేరి ప్రభు అయిన యేసు క్రీస్తును కొరడాలతో కొట్టి సిలువకెక్కిస్తే, ఆయన సిలువను అనగా ఈ ప్రపంచంలోనే అతి